విక్రమ్ ప్రధాన పాత్రలో ఎస్ఏ అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వీర ధీర సూరన్ 2 షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం ప్లాన్ చేయగా అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. కానీ చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్తో ఉదయం షోలు రద్దయ్యాయి. ఢిల్లీ హైకోర్టులో ఈ సినిమా విడుదలపై కేసు నమోదైంది. ఫైనాన్షియర్ ఐవీ ఎంటర్టైన్మెంట్ సినిమా హక్కులు తమ వద్ద ఉన్నాయని, నిర్మాతలు ఒప్పందాలను ఉల్లంఘించి 7 కోట్లు బకాయిలు చెల్లించకుండా రిలీజుకు సిద్ధమయ్యారని ఆరోపించింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. నిర్మాణ సంస్థ ఉదయం షోలను రద్దు చేసి టిక్కెట్లు బుక్ చేసిన వారికి రిఫండ్ చేస్తామని ప్రకటించింది. 48 గంటల్లో బకాయిల వివాదం పరిష్కారమైతేనే రిలీజ్కు అనుమతిస్తామని కోర్టు తెలిపింది. అడ్డంకులు తొలగి సినిమా థియేటర్లోకి వస్తుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా అనేది త్వరలో తేలనుంది. నితిన్, శ్రీలీల హీరోయిన్లుగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్హుడ్ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ సమీపిస్తుండటంతో సినిమా బృందం ప్రమోషన్స్ను ఉత్సాహంగా చేపడుతోంది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్లోనూ అదిదాస్ సర్ప్రైజ్ పాట సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయింది. సినిమాకు మంచి హైప్ తెచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలోని డ్యాన్స్ స్టెప్స్పై విమర్శలు వచ్చాయి. కొందరు వీటిని అతిగా ఉన్నాయని, మహిళలను తక్కువ చేసేలా ఉన్నాయని అన్నారు. మహిళా కమిషన్ కూడా ఈ డ్యాన్స్ను తప్పుపట్టింది. దీనిపై శ్రీలీల స్పందిస్తూ, మాకు సౌకర్యంగా ఉంటే ఏ పాటలోనైనా నటిస్తాం. ఈ స్టెప్స్ నాకు ఇబ్బంది కలిగించలేదు. ఇష్టం లేకపోతే అది వాళ్ళ వ్యక్తిగతం. నటిగా నాకు సమస్య లేకపోతే ఏ పాటనైనా చేస్తానని అన్నారు. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరింది. పవన్తో 4 రోజుల చిత్రీకరణ బాకీ ఉంది. ప్రస్తుతం ఖమ్మంలో పవన్ లేని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ప్రచారం ప్రారంభం కానుంది. మే 9న సినిమా విడుదల తేదీ నిర్ణయించారు. ఏప్రిల్లో పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్తో పాటు అన్ని పనులు మే 9 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇది పవన్ తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో బహుభాషల్లో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైల్లో విశేషంగా ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ అన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోవచ్చు కాబట్టి హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం హాజరయ్యే అవకాశం ఉంది. ఇతర చోట్ల హీరోయిన్లు, టీం సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తారు. స్థానిక హీరోలను అతిథులుగా పిలిచే ఆలోచన ఉంది. సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం చేయడానికి టీం సిద్ధంగా ఉంది. మహేష్ బాబు, రాజమౌళి కలిసి తీస్తున్న SSMB 29 సినిమాకు ఇప్పటికే భారీ హైప్ వచ్చింది. ఇది మహేష్ కెరీర్లోనే కాక ఇండియన్ సినిమాలో పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె హలో హైదరాబాద్ అని ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టడంతో ఈ సినిమాకు సంబంధం ఉందని అంతా ఊహిస్తున్నారు. ఆమె ఈ సినిమా కోసం చాలా డేట్స్ ఇచ్చినట్లు, రాజమౌళి ఆమెకు ఓ ముఖ్య పాత్ర రాసినట్లు సమాచారం. ఇది సాధారణ హీరోయిన్ పాత్ర కాదు. మహేష్ కు వ్యతిరేకంగా ఉండే నెగిటివ్ రోల్ అని టాక్. ఈ పాత్ర కథలో ట్విస్ట్ ఇస్తుందని, రాజమౌళి స్టైల్లో షాక్ చేస్తుందని అంటున్నారు. ఇది నిజమో కాదో ఇంకా తెలీదు. కానీ ప్రియాంక వచ్చినందున ఈ ఊహాగానాలు బలపడ్డాయి. సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉండొచ్చు. ప్రియాంక ఈ సినిమా కోసం తన ఇతర పనులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర ఆమె కెరీర్లో కొత్త మలుపు తెస్తుందని, సినిమాకు అదిరిపోయే హైప్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కీర్తి సురేష్ ఇటీవల గ్లామర్ను పెంచి అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ ఆమె వృత్తిపరంగా కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తమిళ సినిమాల్లో వరుస హిట్లతో అగ్రస్థానంలో ఉన్న ఈ నటి ఇప్పుడు సినిమా ఎంపికల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఆమె తాజా చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయినా కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆఫర్లు మాత్రం ఆగకుండా వస్తున్నాయి. రణబీర్ కపూర్తో ఒక లవ్ స్టోరీలో నటించబోతోందని పుకార్లు వచ్చినప్పటికీ అతని బిజీ షెడ్యూల్ వల్ల అది నిజమవుతుందా లేదా అన్న అనుమానం ఉంది. మరోవైపు నితిన్తో కలిసి ఎల్లమ్మ అనే సినిమాలో టైటిల్ రోల్లో నటించనుందని దాదాపు ఖరారైనట్లు సమాచారం. అలాగే విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్లో హీరోయిన్గా కనిపించనుందని బలమైన సమాచారం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె వద్ద రివాల్వర్ రేటా మరియు ఉప్పు కప్పు రంబు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. మహానటితో సంపాదించిన పేరును కీర్తి ఇప్పుడు కొనసాగించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ సినిమాల్లో ఒక్కటి హిట్ కొడితే ఆమె కెరీర్ మళ్ళీ ట్రాక్ పైకి వచ్చే అవకాశం ఉంది.